This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. అందరూ ప్రతి దాంట్లో ఒక నామినీని పెడతారు. నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ నామినీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా అని. కానీ ఇందులో మీకు ఒక షాకింగ్ ఎలిమెంట్ తెలుసుకోవాలి. మీరు నామినీ పేరు పెట్టినంత మాత్రాన ఆ నామినీకి ఆ మ్యూచువల్ ఫండ్ కానీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేకపోతే మీరు ఏ అతర అసెట్స్ కి మీరు పెట్టే ఆ నామినీకి డబ్బులు పూర్తిగా పోవు. ఫస్ట్ దీని గురించి మీకు అర్థం కావాలి. అసలు నామినీ అంటే ఏంటి, లీగల్ హైర్ అంటే ఏంటి, అసలు హిందూస్ విషయంలో, క్రిస్టియన్స్ విషయంలో, ముస్లిమ్స్ విషయంలో ఈ ముగ్గురు మధ్యలో ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా డివైడ్ అవుతాయి, వీటన్నిటి గురించి ముందు మీకు తెలియాలి. ఈ మధ్య ఈ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా మంది అసలు నామినీని పెట్టకపోవటం వల్ల ఎంతో ఆస్తిని కోల్పోతున్నారు. అసలు మరి కొంతమందికి అయితే నామినీ ఎలోన్ ఈజ్ నాట్ ఎ లీగల్ హైర్. నామినీ అనేది జస్ట్ ఒక ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే. ఆ నామినీ దగ్గరికి డబ్బు చేరిన తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఎవరెవరికి ఎంత చెందాలో అంత చెందుద్దన్న విషయం కూడా తెలియదు. సో వీటన్నిటి గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. నిజంగా మీరు అనుకునేటువంటి ఆ నామినీకి మీరు అనుకునే డబ్బు పూర్తిగా చెందాలి అని అంటే దానికి ఉండేటువంటి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఎంత సంపాదించామో కాదు, ఆ డబ్బుని సక్రమంగా ఎవరికి చేరాలో వారికి చేరేలాగా చేయటం ఈ వీడియో ఒక పని. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM CRISIL సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. మన భారతదేశంలో దాదాపుగా 1.8 లక్షల కోట్ల రూపాయలు అన్క్లైమ్డ్ గా మిగిలిపోయాయి. ఇది మన సాడ్ రియాలిటీ. దాదాపుగా అందులో బ్యాంక్ డిపాజిట్స్ లోనే సుమారుగా 67,000 కోట్ల రూపాయలు మిగిలిపోయాయి. షేర్స్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా EPF ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, వీటన్నిటిలో కూడా దాదాపుగా 65,000 కోట్లు. ఇన్సూరెన్సుల్లోనే 25,000 కోట్లు. అసలు ఇన్సూరెన్సుల్లో నామినీని పెట్టకుండా కూడా తీసుకుంటున్నారు. అసలు ఇన్సూరెన్స్ పెట్టేదే మీకు ఏదైనా జరిగితే వాళ్ళకి, మీ నామినీకో మీ ఫ్యామిలీకి డబ్బులు వెళ్ళాలి. దానికి కూడా క్లియర్ డాక్యుమెంటేషన్, క్లియర్ డీటెయిల్స్ ఇవ్వకపోవటం. సో బేసిక్ ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు అనేది యాక్షన్ ప్లాన్ లో క్లియర్ గా చెప్తాను. విభజించాను అన్నిటిని. యాక్షన్ ప్లాన్ లో క్లియర్ గా ఎక్కడ మిస్ అవుతున్నారో కూడా చెప్తాను. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు అన్క్లైమ్డ్ గా మిగిలిపోయాయి. సో బేసిక్ గా ఫస్ట్ ఓకే, నామినీని పెట్టారే అనుకుందాం. ఒకవేళ ఈ డబ్బులు అన్క్లైమ్డ్ గా ఉన్నాయి కదా, ఈ డబ్బు మొత్తానికి గనక నామినీ ఉండుంటే ఇంత డబ్బు అన్క్లైమ్డ్ గా ఉండదు కదా అని అనుకుందాం. ఓకే రైట్, ఆ డబ్బు నామినీ దగ్గరికి చేరుతాం. కానీ సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే, మనం అందరం అనుకునేది నామినీ అని ఎవరినైతే పెట్టామో డబ్బు వాళ్ళకే చెందుద్ది, దాని మీద ఎవరికి హక్కు ఉండదు అని. కానీ రియాలిటీ మాత్రం వేరే రకంగా ఉంటుంది. ఆ నామినీ అనే పర్సన్ కి కేవలం అది క్లెయిమ్ చేసేందుకు మాత్రమే, అంటే ఒక రకంగా చెప్పంటే కస్టోడియన్, దాన్ని ఏమీ చేయలేరు. క్లెయిమ్ చేసి అతని దగ్గర పెట్టుకోవడం మాత్రమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పిల్లవాడికి రాశారు మీ మ్యూచువల్ ఫండ్స్ ని, నామినీగా పెట్టారు. మీ తనంతరం ఆ పిల్లవాడికి ఆ మ్యూచువల్ ఫండ్స్ పూర్తిగా చెందవు. ఎవరెవరైతే లీగల్ హైర్స్ ఉన్నారో, అంటే మీకు కూతురు ఉంటే కూతురు, మీ భార్య ఉంటే మీ భార్య, వాళ్ళందరికీ కూడా ఈక్వల్ గా చదవడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్ గా అందుకే నామినీ కంటే కూడా విల్ అనేది ఒక మంచి ఆప్షన్ గా కనిపించే అవకాశాలు ఉంటాయి. సో మన భారతదేశంలో ఒకవేళ మీరు విల్ రాయలేదు, ఏదో నామినీ పెట్టేశారు, అనుకోకుండా కాలం చేశారు, విల్ రాయకుండా కాలం చేసినట్లయితే మీ అసెట్స్ ఏ విధంగా డివైడ్ అవుతాయి అంటానికే ఈ హోంవర్క్ అంతా కూడా చేశారు. ఇట్స్ అ వెరీ బిగ్ హోంవర్క్. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క లా ఉంటుంది. హిందూస్కి ఒక లా ఉంటుంది, క్రిస్టియన్స్కి ఒక లా ఉంటుంది, ముస్లిమ్స్కి ఒక లా ఉంటుంది. పిల్లలు ఉంటే ఒకలాగుంటుంది, పిల్లలు లేకపోతే ఒకలాగుంటుంది. హస్బెండ్ చనిపోతే ఒకలాగుంటుంది, వైఫ్ చనిపోతే ఒకలాగుంటుంది. రూల్స్ కంప్లీట్ గా మనకి కన్ఫ్యూజ్ చేసేలాగే ఉంటాయి. సో ఇక్కడ అన్ని కేస్ సినారియోస్ లో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ హిందూ కేసులో చూడండి. అసలు అన్నిటికంటే ఇందులో ముస్లిం కేస్ చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. క్రిస్టియన్ కేస్ పిల్లలు లేకపోతే అసలు టోటల్ సినారియోనే మారిపోతుంది. పిల్లలు ఉంటే ఒకలాగుంటది సక్సెషన్, పిల్లలు లేకపోతే ఒకలాగుంటది. సో బేసిక్ గా వీటన్నిటిని కూడా క్లియర్ గా వన్ బై వన్ మనం ఒకసారి చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఒక్కసారి ఇన్ కేస్ మీరు విల్ రాయలేదు, జస్ట్ ఏదో నామినీస్ పెట్టేసారు. చాలా మంది మన భారతదేశంలో చేసేటువంటి ఒక పని విల్ అనేది రాయరు. విల్ రాసిన చాలా మంది దాన్ని రిజిస్టర్ కూడా చేయరు. ఒకవేళ అది ఏది క్లియర్ గా లేని పక్షంలో ఈ ఆస్తులన్నీ కూడా ఏ విధంగా డివైడ్ అవుతాయి,
ఆస్తి అని అంటే మళ్ళీ ఒకసారి డెఫినేషన్ తెలుసుకోండి. ఇట్ కుడ్ బి మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, మీ మీ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న డబ్బులు అయి ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, మీకు సంబంధించిన ప్రతి పూస మొత్తాన్ని కూడా ఆస్తి అంటారు. మీ మొబైల్ ఫోన్ అన్ని ఆస్తులే అంటారు. వీటన్నిటిని కూడా ఏ విధంగా డివైడ్ చేస్తారో చూద్దాం. హిందూ కేస్, ఒకవేళ హస్బెండ్ చనిపోయారు అనుకోండి, ఒక కొడుకు లేదా ఒక కూతురు, ఒక కూతురు ఒకటే పిల్లవాడు ఉన్న కండిషన్ లో కూడా చూద్దాం. హస్బెండ్ చనిపోతే నలుగురికి కూడా ఈక్వల్ గా డబ్బులు వెళ్తాం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అందులో మదర్ కూడా ఒక యాడ్ అవుతారు. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పటి వరకు మీరు నలుగురు ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, ఇద్దరు పిల్లలు. హస్బెండ్ చనిపోతే వైఫ్, కొడుకు, కూతురు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ వెళ్తుంది. అండ్ హస్బెండ్ వాళ్ళ మదర్ కి కూడా అందులో ఒక భాగం చెందుతుంది. అంటే 100 రూపాయలు ఉంటే 25% చొప్పున ఈక్వల్ డివిజన్ జరుగుతుంది. ఒకవేళ ఒకటే పిల్లవాళ్ళు ఉన్నారు, డాటర్స్ లేరు అనుకోండి, డాటర్ ఉన్నా డాటర్ లేకపోయినా, అంటే పిల్లవాళ్ళు ఒకళ్ళే ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా ఉన్న ముగ్గురికి ఈక్వలెంట్ గా డివిజన్ జరుగుతుంది. అసలు పిల్లలు లేరు అనుకోండి, అప్పుడు వైఫ్ అండ్ మదర్ కి మధ్యలో ఈక్వల్ డివిజన్ జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, పిల్లలు లేనప్పుడు ఉన్న డబ్బంతా ఫస్ట్ భార్యకే కదా చెందేది అని అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటి అని అంటే, భార్యకి మాత్రమే కాదు, తల్లికి కూడా ఈక్వల్ గా హక్కు వస్తుంది. తల్లికి వెళ్ళటంలో తప్పేమీ లేదు, హ్యాపీగా తల్లికి డబ్బు వెళ్ళచ్చు. కాకపోతే ఇక్కడ తల్లికి ఒకసారి డబ్బు వెళ్ళిన తర్వాత, ఆ 50% ఆర్ వాట్ ఎవర్ 25% డబ్బు వెళ్ళిన తర్వాత, అగైన్ ఆ తల్లికి వెళ్ళిన దాంట్లో మళ్ళీ మీకు ఒక వాటా ఉంటుంది. అంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక వాటా ఉంటుంది. ఒకవేళ మీ మదర్ కి సిబ్లింగ్ ఉంటే వాళ్ళకి కూడా వాటా చెందుతుంది. కూతురు ఉంటే కూతురు, ఇంకొక కొడుకు ఉంటే ఇంకొక కొడుకు, వాళ్ళకు కూడా ఈక్వల్ గా చెందుతుంది. సో మదర్ కి వెళ్ళటం వల్ల ప్రాబ్లం లేదు. కానీ ఆవిడ విల్ ఎగ్జిక్యూట్ చేయకపోయినా, అంటే ఆవిడ విల్ మళ్ళీ రాయకపోయినా, లేదు ఆవిడ కొంత భాగాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నా, అంటే ఇంకొక కొడుక్కో లేకపోతే ఇంకొక కూతురుకి ఇవ్వాలనుకున్నా, ఆవిడకి ఇచ్చే హక్కు ఉంటుంది. అంటే మీరు సంపాదించిన డబ్బులో ఒకవేళ మీరు విల్ కరెక్ట్ గా ఫామ్ చేయకపోతే మీ సిబ్లింగ్స్ కి కూడా రైట్ వస్తుంది. అది మీ ఫ్యామిలీ ఇండివిజువల్ కండిషన్స్ ని బట్టి వేరీ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ హిందూ దాంట్లో వైఫ్ లేరు అనుకోండి, వైఫ్ ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు ఈ కేసులో పిల్లలు లేరు అనుకుందాం, జీరో కిడ్స్ కేసులో ఆడపిల్ల సంపాదించిన డబ్బు అయినప్పటికీ, ఐ రిపీట్ అగైన్, ఆడపిల్ల సంపాదించిన డబ్బు అయినప్పటికీ ఆడపిల్ల పేరెంట్స్ కి ఏ డబ్బు వెళ్దు, పూర్తిగా 100% హస్బెండ్ కే వెళ్తుంది. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే, ఒక పిల్లవాళ్ళు ఉంటే ఈక్వల్ డివిజన్, ఇద్దరు పిల్లవాళ్ళు ఉన్నా కానీ ఈక్వల్ డివిజన్. సో బేసిక్ గా మీరు గమనిస్తే హస్బెండ్ కేసులో హస్బెండ్ మదర్ యాడ్ అవుతారు. ఒకవేళ వైఫ్ చనిపోయిన కేసులో వైఫ్ పేరెంట్స్ మాత్రం యాడ్ అవ్వరు. ఓన్లీ వాళ్ళ ఎగ్జాక్ట్ బ్లడ్, అంటే వాళ్ళ ఫ్యామిలీ, అంటే హస్బెండ్ అండ్ పిల్లలు, వాళ్ళ మధ్యలో మాత్రమే ఈక్వల్ డివిజన్ జరుగుతుంది. ఈవెన్ మీరు సంపాదించిన డబ్బైనా అంతే. ఓకే, ఇది హిందూకి సంబంధించి. ఇప్పుడు క్రిస్టియన్, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడాలి. సో క్రిస్టియన్స్ దాని విషయంలోకి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే, పిల్లలు ఉంటే ఒకలాగా ఉంటుంది, పిల్లలు లేకపోతే ఒకలాగా ఉంటుంది వీళ్ళ సక్సెషన్. సో హస్బెండ్ చనిపోయారన్న కేసు తీసుకోండి. హస్బెండ్ చనిపోతే వైఫ్ కి 50%, ఫాదర్ కి 50% ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ పిల్లలు ఉన్నారే అనుకోండి, ఒక కొడుకున్నా ఒక కూతురున్నా, ఫాదర్ కి 0 వెళ్ళిపోతుంది. అంటే అబ్బాయి పేరెంట్స్ కి ఏమీ వెళ్ళదు. వైఫ్ కి 33% వెళ్తుంది, కొడుకుకి 66.7% వెళ్తుంది. సో ఇక్కడేమవుతుంది అంటే, ఒకటే పిల్లవాళ్ళు ఉంటే వైఫ్ విల్ గెట్ 1/3 ఆఫ్ ద అసెట్స్ అండ్ ద రెస్ట్ విల్ గో టు ద చిల్డ్రన్. ఒకవేళ ఇంకో కూతురు ఉంది అనుకోండి, అంటే కూతురు కొడుకో, మేబీ 2, అంటే ఇద్దరు పిల్లలు అనుకోండి, ఓకే కూతురు 0 చేయండి, ఇద్దరు పిల్లలు చేయండి, అప్పుడేమవుతుంది, ఇద్దరు కొడుకులకి 66.7% వెళ్తుంది, వైఫ్ కి 33.3%. అంటే 1/3 is secured for wife and rest will go to the children. ఒకవేళ ఇదే కేసులో వైఫ్ చనిపోయారు అనుకోండి, క్రిస్టియన్స్ కేసులో వైఫ్ చనిపోతే హస్బెండ్ కి 50% అండ్ వాళ్ళ ఫాదర్ కి 50% వెళ్తుంది. సో బేసిక్ గా హిందూ యాక్ట్ లో మీరు గమనిస్తే, వైఫ్ చనిపోతే వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కి ఏ డబ్బు చెందదు, కేవలం హస్బెండ్ సైడ్ కే వెళ్తుంది. కానీ క్రిస్టియన్ దాంట్లో మాత్రం హస్బెండ్ దానికి వెళ్తుంది. ఒకవేళ పిల్లలు ఉంటే గనక వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కి ఏ డబ్బు వెళ్దు, జస్ట్ లైక్ హస్బెండ్ కేస్, ఇద్దరికి సేమ్ రైట్స్ చెందుతూ ఉంటాయి. అంటే ఒకవేళ పిల్లలు ఉంటే డబ్బు హస్బెండ్ సైడ్ కి ఒక భాగం వెళ్తుంది అండ్ పిల్లలకి మిగతా భాగం వెళ్తుంది. ఇది క్రిస్టియన్ కేసు. ఇంకా ముస్లిం కేసు అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది. వైఫ్ కి వచ్చేసరికి ఇక్కడ ఈక్వల్ రైట్స్ అనేవి ఉండవండి, రైట్స్ అనేవి మారుతూ ఉంటాయి. వైఫ్ కి 1/8 అంటే 12.5% మాత్రమే వైఫ్ కి చెందుతుంది. అండ్ ఫాదర్ కి ఉంటుంది, మదర్ కి ఉంటుంది, పిల్లవాళ్ళకు ఉంటుంది.
సో బేసిక్ ఇక్కడ కొడుకు ఉంటే ఒకలాగా ఉంటుంది, డాటర్ ఉంటే ఒకలాగా ఉంటుంది. సో బేసిక్ ఒక పని చేద్దాం, హస్బెండ్ చనిపోయాను అనుకుందాం, ఒక కొడుకు ఒక కూతురు. ఈ కేసు చూడండి ఎలా ఉంటుంది. 12.5% వైఫ్కి వెళ్తుంది, కూతురుకు వచ్చేసరికి 18.1% వెళ్ళింది. ఎగ్జాక్ట్ గా కూతురికి ఎంత వెళ్ళిందో అంత డబ్బుకి డబుల్ కొడుకుకి వెళ్తుంది. సో కొడుకులకి ముస్లిమ్స్ సక్సెషన్ లో ఎక్కువ భాగం చెందడానికి అవకాశం ఉంటుంది. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకతే కూతురు ఉంది అనుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇందాక ఒక కొడుకు ఒక కూతురు ఉంటే 18% వెన్ టు డాటర్, 36% వెన్ టు సన్, అండ్ రెస్ట్ ఆల్ 16.7 టు మదర్, 16.7 టు ఫాదర్, అండ్ 12.5 టు వైఫ్. ఇద్దరు కొడుకులు ఉన్న కేసులో ఆల్మోస్ట్ మీరు గమనిస్తే 10.8% ఒక కూతురుకి వెళ్తుంది, 43.3% ఇద్దరు కొడుకులకి వెళ్ళింది. సో 0 డాటర్స్ అనుకున్న కేసు అనుకోండి. 0 డాటర్స్ అనుకున్న కేసులో సో బేసిక్ ఇక్కడ మీరు గమనిస్తే 0 డాటర్స్ అన్న కేసులో 1/6 ఈచ్ పర్సన్, అంటే ఈచ్ కొడుకుకి 1/6 వెళ్తుంది. అంటే ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ కి పోను 54.2% కొడుకులకి వెళ్తుంది. సో బేసిక్ ఒకవేళ వైఫ్ చనిపోయింది అనుకోండి, వైఫ్ సంపాదించిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే కనుక, అంటే వైఫ్ సంపాదించిన డబ్బు అయితే 50% హస్బెండ్ కి వెళ్తుంది, కొంత డబ్బు హర్ ఫాదర్ అండ్ హర్ మదర్ కి వెళ్తుంది. పిల్లలు ఉన్నారనుకోండి, కొడుకు ఉంటే పిల్లవాడికి మేజర్ షేర్ వెళ్తుంది, హస్బెండ్ కి 25% వెళ్తుంది. కూతురు కూడా ఉందనుకోండి, దెన్ అక్కడ ఉండేటువంటి కేసు డిఫరెంట్ గా ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కొక్క రిలీజియన్ కి ఒక్కొక్క షేర్ పర్సంటేజ్ అనేది మారుతుంది. సో బేసిక్ ఇక్కడ ఇవన్నీ కూడా మీరు డిసైడ్ చేసినవి కాదు, మీరు సంపాదించిన డబ్బు అయినప్పటికీ మీరు డిసైడ్ చేయలేదు. ఒకవేళ మీరు డిసైడ్ చేయాలి అని అనుకుంటే ఎవరికి ఎంత వెళ్ళాలో ఇలా కాదు, నా మొత్తం డబ్బు నా భార్యకు వెళ్ళాలి, నా భార్య తనంతరమే ఇంకెవరికి తను ఎవరికి ఇచ్చుకోవాలనుకుంటే తన చాయిస్. సో మీరు మీ భార్య పేరు మీద రాయొచ్చు. లేదు, కొంత డబ్బు మా ఫాదర్ కి కూడా వెళ్ళాలి. ఇప్పుడు సక్సెషన్ లో హిందూ యాక్ట్ లో మదర్ కి బై డిఫాల్ట్ గా వెళ్తుంది, కానీ ఫాదర్ కి వెళ్ళండి. ఫాదర్ కి కూడా మీరు కొంత కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు, యూ కెన్ రైట్ ఏ విల్. సో ఒకసారి విల్ రాశారని అంటే మీ ఆస్తిని ఎలా డివైడ్ చేయాలో అది మీరు నిర్ణయించుకోవడానికి మీకు హక్కు ఉంటుంది. అదే ముస్లిమ్స్ కేసులో అనుకోండి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఏదో ఉంటుంది సపరేట్ గా, ఒకసారి మీరు క్లియర్ గా లాయర్తో మాట్లాడితే విల్ ఎక్స్ప్లెయిన్. ఆ యాక్ట్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మ్యారేజ్ యాక్ట్ లో దెన్ కొంత వెసులుబాటు, ఎందుకంటే వైఫ్ కి చాలా తక్కువ వెళ్తుంది కదా, సో కొంత వెసులుబాటు మారుతూ ఉంటుంది. అంటే మ్యారేజ్ యాక్ట్స్ అనేవి మారిపోతుంటే సక్సెషన్ ప్లానింగ్ అంతా కూడా మారుతుంది. సో బేసిక్ అందుకే ఎప్పుడైనా సరే మీరు సంపాదించడం కాదు, మీరు సంపాదించిన డబ్బు ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ సంబంధం లేకుండా మీరు ఖచ్చితంగా విల్ రాయాలి. సో విల్ కి అండ్ ట్రస్ట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ చూద్దాం. రెండు రకాలుగా మీరు అనుకున్న విధానంలో మీరు మీ డబ్బుని కంట్రోల్ చేయొచ్చు. సో విల్ అంటే ఏంటి? నా తనంతరం నా డబ్బు పలానా వాళ్ళకి ఇంతింత మొత్తంలో వెళ్ళాలి అని ఒక విషయాన్ని మీరు క్లియర్ గా రాసేయచ్చు. అండ్ దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించాలి. విల్ రాయటమే కాదు, ఆ విల్ని రిజిస్టర్ కూడా చేయండి. అట్ ద సేమ్ టైం ఎంగేజ్ లో కనుక విల్ రాసినట్లయితే ఎవ్రీ 5 years ఒక్కసారి అన్నా కానీ మీరు మీ విల్ రివ్యూ చేసుకోండి. ఒకవేళ ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఎందుకు? రిలేషన్స్ అనేవి రకరకాలుగా మారుతూ ఉంటాయి, మనుషులతో ఉండే సంబంధాలు మారిపోతూ ఉంటాయి. సరే, అంతకు మించి నేను చెప్పకూడదు. సో మీ విల్ రెగ్యులర్ గా రివ్యూ చేసుకొని ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు మేక్ చేంజెస్ ఇన్ ఇట్. అదే ట్రస్ట్ అనుకోండి, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. సో బేసిక్ ఇందులో ఏంటి, విల్ ఏంటి, ఒకసారి మీ తనంతరం పూర్తి రైట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఏంటి, వాళ్ళు అమ్ముకుంటారా ఉంచుకుంటారా వాళ్ళు వచ్చేసి. బట్ ట్రస్ట్ అట్లా కాదు, మీ తనంతరం కూడా ఈ ఆస్తి ఏ విధంగా ఉండాలో కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, నా తనంతరం నా పిల్లలు దాని నుంచి వచ్చే రెంటే తీసుకోవాలంటే అలానే ఉంటుంది. 2 మాసమే తీసుకుంటారు కదా, నమ్మలేదు. సో ట్రస్ట్ ఫార్మేషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ వేర్ యూ విల్ కంట్రోల్ ద క్యాష్ ఫ్లో ఆల్సో. విల్ కేసులో ఈ ఆస్తి ఎవరికి వెళ్ళాలో కంట్రోల్ చేస్తారు. ట్రస్ట్ కేసులో ఆస్తి వెళ్ళటమే కాదు, ఆ ఆస్తిలో నుంచి వచ్చే డబ్బును మాత్రమే తీసుకోవాలా, లేదా ఆస్తిని అమ్మాలా, లేదా ఏ ఏజ్ లో అమ్మే రైట్స్ ఇస్తా, ప్రతి దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో ట్రస్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ట్రస్ట్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది? మైనస్ ఉన్నారు, లేకపోతే కొంచెం స్పెషల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు, లేదా పిల్లలు లేని పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ట్రస్ట్ ఫార్మేషన్ బెటర్ గా పనిచేస్తుంది. అంటే వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేని టైంలో కూడా పెద్దవాళ్ళు ఈ ట్రస్ట్ లో ఏం రాస్తుందో యాజ్ ఇట్ ఈస్ గా అదే విధంగా ట్రస్ట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో బేసిక్ గా విల్ అండ్ ట్రస్ట్ కి మధ్యలో పూర్తి స్థాయి డిఫరెన్స్ తెలియాలి అంటే ఎస్, మీరు ఒకసారి మీ లాని సంప్రదిస్తే వాళ్ళు క్లియర్ గా చెప్తారండి. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ క్లియర్ గా ఉంది. మీరు డబ్బులు పెట్టుబడి పెట్టడం కాదు,
ఫస్ట్ అసలు నామినీని కరెక్ట్ గా ఉంచారా లేదా, రెగ్యులర్ గా దాన్ని అప్డేట్ చేస్తున్నారా లేదా అనేది మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో, మీ బ్యాంక్ డీటెయిల్స్, ఈపీఎఫ్, ఎన్పిఎస్, ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నిట్లో ఫస్ట్ చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఇన్ఫార్మ్ చేశారా లేదా చెక్ చేయండి. అండ్ ఒక 1 పేజర్ బుక్ పెట్టుకోండి, ఒక 1 పేజర్ పెట్టుకోండి. మీ ఎఫ్డీస్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఎక్కడెక్కడ మీ పెట్టుబడులు ఉన్నాయి అవన్నీ డీటెయిల్స్ రాయండి. అకౌంట్ నెంబర్స్ అని రాయండి. పాస్వర్డ్లు అవసరం లేదు, ఎందుకంటే బేసిక్ ఇన్ఫార్మ్డ్ ఉన్నారనుకోండి, ఆఫ్టర్ మీ తనంతరం ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇక్కడ పలానా 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 చోట నా పెట్టుబడులు ఉన్నాయని రాయండి జస్ట్ అంతే. అవన్నీ రాస్తే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడా ఫ్యామిలీకి అప్పచెప్పండి, ఒక కామన్ బుక్. అండ్ అట్ ద సేమ్ టైం కేవైసీ డీటెయిల్స్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేయండి. మొబైల్ నెంబర్ మారొచ్చు, ఇంటి అడ్రస్ మారొచ్చు, ఈమెయిల్స్ మారొచ్చు. సో బేసిక్ గా మీ కేవైసీలో మీ డీటెయిల్స్ అప్ టు డేట్ ఉన్నాయో లేదా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీ విల్ అనేది వెల్ డ్రాఫ్టెడ్ ఉందా లేదా, మీ ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడుకున్నారా లేదా, అంటే ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఉందా లేదా, అంటే ఒక లాయర్ లేకపోతే ఎవరో ఒకరితోటి కూర్చొని పూర్తిగా డిస్కస్ చేసి రాసిందా లేదా ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి, దాన్ని ప్రాపర్ గా డ్రాఫ్ట్ చేసుకోండి. అండ్ ఆ విల్ ని రిజిస్టర్ కూడా చేయండి. జస్ట్ ఒక విల్ అనేది రిజిస్టర్ చేయకపోతే సమ్ టైమ్స్ అదొక జస్ట్ టిష్యూ పేపర్ కూడా అవ్వచ్చు. ఆ విల్ ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్టర్ చేస్తే మీ డెత్ అయ్యేంత వరకు కూడా అదొక చిత్తు కాగితం. ఎప్పుడైతే డెత్ జరుగుతుందో అప్పుడు ఆ విల్ అనేది ఎగ్జిక్యూషన్ లోకి వస్తుంది ఆ మనిషి పోయిన తర్వాత. అండ్ అట్ ద సేమ్ టైం మీ బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఐదర్ ఆఫ్ ద సర్వైవర్ ఉన్నాయా లేకపోతే జాయింట్ హోల్డింగ్ ఉందా. జాయింట్ హోల్డింగ్ ఉంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ఐదర్ ఆఫ్ ద సర్వైవర్ అంటే ఒకళ్ళు తనంతరం ఇంకొకళ్ళు దాన్ని హ్యాండిల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ ట్రస్ట్ ఫార్మేషన్ జరుగుతుంది అని అంటే దాన్ని రెగ్యులర్ గా మీరు చెక్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ ఎవరు లీగల్ హైర్స్ ఉన్నారు, మైనర్సా లేకపోతే స్పెషల్లీ డిజేబుల్డ్ చిల్డ్రనా, లేకపోతే ఫ్యామిలీ బిజినెస్ లా, లేకపోతే మీకు పిల్లలు లేరు, మీరు ముసలి వాళ్ళు అవుతున్నారు, దేర్ షుడ్ బి సమ్వన్ టు టేక్ కేర్ ఆఫ్, ఒక ట్రస్ట్ ఫార్మ్ చేయాలనుకుంటున్నారా. సో దీన్ని అన్నింటినీ కూడా క్లియర్ గా కూర్చొని డిఫరెంట్ సినారియోస్ ట్రస్ట్ ఫార్మేషన్ జరగాలి. ఒకవేళ ఇలా జరిగితే ఇలానే జరగాలి, ఇలా జరిగితే ఇలా జరగాలి అంటే అన్ని కేసెస్, అన్ని సినారియోస్ ని ఎవాల్యుయేట్ చేసి ట్రస్ట్ ఫార్మేషన్ జరగాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ అండ్ ఫర్గాటన్ అసెట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే పర్టికులర్ గా మనకి కొన్ని డిజిటల్ అసెట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇట్ కెన్ బి ట్రాక్. సో బేసిక్ గా ఈపీఎఫ్ఓస్ కానీ, ఐఈపీఎఫ్స్ కానీ, సో ఇటువంటి వాటన్నిటిలో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ 5 years ఒకసారి ఒక రిమైండర్ పెట్టుకొనైనా సరే మీరు అంటే మీకు సంబంధించిన ఈ సక్సెషన్ ప్లానింగ్ రివ్యూ చేస్తూనే ఉండాలి. ఎక్కడైనా రివ్యూ బ్రేక్ అయింది అని అంటే అన్నెసరిగా మీరే సఫర్ అవుతారు. సో బేసిక్ గా ఈ వీడియో తోటి మీ అసెట్స్ ని బేసిక్ ఎట్లా మానిటర్ చేసుకోవచ్చు, అది మీరు అనుకున్న వాళ్ళకి ఎలా చెందేలా చేయొచ్చు అన్న దాని గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని బలంగా నమ్ముతున్నాను. ఈ వీడియో అవసరమైన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.